Hi, welcome to GS with Dev Online Education, TPPSC and PGPSC, Group 1, Group 2, live classes available. Please contact these two numbers. ఉపగ్రహ ఆధారిత వ్యవసాయం, ప్రెసిషనల్ అగ్రికల్చర్ లేదా SSCM, సైట్ స్పెసిఫిక్ క్రాప్ మేనేజ్మెంట్ ఏ సాంకేతికత అనుసంధానంతో పనిచేస్తుంది? రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT, పైవన్నీ. సో ఉపగ్రహ ఆధారిత వ్యవసాయం అనేది ఈ మూడు సాంకేతిక అనుసంధానాలతో పనిచేస్తుంది. సో ఆన్సర్ ఇస్ పైవన్నీ. సెకండ్ క్వశ్చన్, ఐటీ చట్టం 2000ని ఏ సంవత్సరాల్లో సవరించారు? 2008, 2012 అండ్ 2018, 2021. సో 2000 ఐటీ చట్టం 2000ని ఈ 4 సంవత్సరాలలో సవరించారు. సో ఆన్సర్ ఇస్ 1, 2, 3, 4. థర్డ్ క్వశ్చన్, బ్యాంకులు ఆర్థిక సంస్థలకు కావాల్సిన ఈ లావాదేవీలను ఈ ట్రాన్సాక్షన్ ఐటీ చట్టం 2000 చట్టబద్ధత కల్పించింది. అయితే అవి కింది ఏ చట్టాలకు లోబడి ఉండాలి? ఆప్షన్ ఏ ఎవిడెన్స్ చట్టం 1894, ఆప్షన్ బి ఆర్బీఐ చట్టం 1934, ఆప్షన్ సి ఎవిడెన్స్ చట్టం 1894 అండ్ ఆర్బీఐ చట్టం 1934, ఆప్షన్ డి ఏది కాదు. సో 2000 ఈ ఐటీ చట్టం 2000 చట్టబద్ధత కల్పించింది, ఎవిడెన్స్ చట్టం 1894 అండ్ ఆర్బీఐ చట్టం 1934. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. సో ఫోర్త్ క్వశ్చన్, భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి ఒక సభ్యుడిని ఈ అక్షరాస్యుడిగా మార్చాలని ప్రభుత్వం ఏ పాలసీ ద్వారా ప్రతిపాదించింది? ఆప్షన్ ఏ ఐటీ చట్టం 2000, ఆప్షన్ బి నేషనల్ పాలసీ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్, ఆప్షన్ సి నేషనల్ ఐటీ 2012 అండ్ ఆప్షన్ 4 సైబర్ క్రైమ్ పాలసీ. సో ఆన్సర్ ఈస్ నేషనల్ ఐటీ పాలసీ 2012. So third one is answer, National IT Policy 2012. Fifth question, OTT ప్లాట్ఫామ్లు తమ వీడియో స్ట్రీమింగ్ ను 5 రకాలుగా UA 7+, U/A 13, U/A 16+A వర్గీకరించాలని, పేరెంటల్ లాక్ సౌకర్యం కల్పించాలని ఏ మార్గదర్శకాలలో సూచించారు? సో ఆప్షన్ ఏ డాటా పరిరక్షక చట్టం, ఆప్షన్ బి ఐటీ పాలసీ 2012, ఆప్షన్ సి సైబర్ క్రైమ్ పాలసీ, ఆప్షన్ డి ఐటీ చట్టం 2021. సో ఏ మార్గాల్లో సూచించారు అని అంటే ఐటీ చట్టం 2021. ఫోర్త్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. జియో ట్యాగింగ్ కు ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాప్ ఏది? ఉమాంగ్, సాకార్, భువన్ అండ్ కృషి. సో జియో ట్యాగింగ్ కి ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాప్ భువన్. థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, భువన్. సెవెంత్ క్వశ్చన్, డిజిటల్ సంతకం ఈ సిగ్నేచర్ అంటే ఏమిటి? సంబంధిత అధికారులు జారీ చేసిన ఎలక్ట్రానిక్ కాపీ కలిగిన రికార్డ్, వ్యక్తిగత గుర్తింపునకు ఉపయోగపడేది, దీని ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ ని సాధించి సమాచారాన్ని పొందవచ్చు. ఆప్షన్ సి సంబంధిత సమాచారం అసలైనది అని సూచించే ఎలక్ట్రానిక్ సంకేతం, ఆప్షన్ డి పైవన్నీ. సో ఆప్షన్ డి పైవన్నీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎయిత్ క్వశ్చన్, ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా ఆప్షన్ ఏ అమ్మడం, బి కొనడం, సి బదిలీ చేయడం లేదా వస్తు మార్పిడి లేదా లావాదేవీలు నిర్వహించడం, డి పైవన్నీ. సో ఈ కామర్స్ ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా ఉపయోగించేవి ఇవన్నీ. ఆప్షన్ డి పైవన్నీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నైన్త్ క్వశ్చన్, సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేసే వ్యక్తిపై ఏ సెక్షన్ ఉపయోగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు? ఆప్షన్ ఏ సెక్షన్ 79, ఆప్షన్ బి సెక్షన్ 66, ఆప్షన్ సి సెక్షన్ 43, ఆప్షన్ డి సెక్షన్ ఏది కాదు. సో ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సెక్షన్ 79A is the correct answer.
సో 10th క్వశ్చన్, సోషల్ మీడియా ద్వారా జరిగే ప్రచారాల్లో నిజానిజాల గురించి తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ ఏది? పిఐబి ఫాక్ట్ చెక్, ఉమాంగ్, భువన్, పైవేవి కాదు. సో ఆన్సర్ ఈస్ ఏ, పిఐబి ఫాక్ట్ చెక్ is the correct answer. Thank you. Please subscribe GS with Online Education channel. Live classes and record classes are available. Please contact these two numbers 93810656636 and 7396516373. Thank you. Please subscribe our channel.